జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం 4,01,000 మంది ఓటర్లు, దాదాపు 7 డివిజన్లు, 1,35,000 నుంచి 1,40,000 వరకు మైనార్టీ ముస్లిం ఓట్స్ ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బై ఎలక్షన్ 11వ తారీఖు నవంబర్ రోజున జరిగినాయి. సో జూబ్లీ హిల్స్ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధినేత లేకుండానే ప్రచారానికి పోయిన బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ మాగంటి సునీత గెలవబోతున్నారా? 2 సార్లు ఓడిపోయి 3వసారి తన భవిష్యత్తు పరీక్షించుకోవడానికి మళ్ళీ ఎన్నికల్లో దిగిన నవీన్ యాదవ్ గెలవబోతున్నారా? లేదా భారతీయ జనతా పార్టీ నుంచి ఒకసారి ఓడిపోయి మళ్ళీ పోటీకి వచ్చిన లంకాల దీపక్ రెడ్డి గెలవబోతున్నారా? ఈ ఎలక్షన్ లో 3వ స్థానానికి కైవసం కాబోతుంది బీజేపీ అని అనుకోవచ్చు. మొదటి 2 స్థానాల్లో ఎవరు ఉండబోతున్నారు? నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారా, లేక మాగంటి సునీత ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారా? జూబ్లీ హిల్స్ అనబోయే ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అసలు జూబ్లీ హిల్స్ ప్రాంతమే ఉండదు. రెక్కాడితే కానీ డొక్కాడని కొన్ని కుటుంబాలు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్లుగా ఉన్నారు. కొంతమంది సినీ కార్మికులు కూడా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు. మళ్ళీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలవబోతున్నారు అనేది J24 న్యూస్ మీకు అనాలిసిస్ చూస్తూనే ఉండండి. J24 న్యూస్. థ్యాంక్ యూ.